కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విద్యా విధానం లోపల 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఒకటి ప్రాంతీయ లాంగ్వేజ్, ఇంకో భారతీయ భాష కానీ ఇతర ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ కొఠారి కమిషన్ 1964లో ఏర్పాటు చేసే 66లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ 3 భాషా విధానాన్ని భారతదేశం మొత్తం కూడా అమలు చేయడం జరిగింది. కానీ తమిళనాడు రాష్ట్రం లోపల 3 భాషా విద్యా విధానానికి వ్యతిరేకంగా అక్కడ ద్విభాషా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టమనేటువంటి జరిగింది. అక్కడ ప్రాంతీయ భాష తమిళం, ఇంగ్లీష్ తప్ప వేరే భాష అనేటువంటిది నేర్చుకోవడానికి వీలు లేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా అన్ని రాష్ట్రాల లోపల మరి ఈ 3 భాషా విద్యా విధానం అనేది ఉంది. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము సిబిఎస్ఈ అనుసంధానం లోపల మళ్ళీ 3 భాషా విద్యా విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ 3 భాషా విద్యా విధానం అనేటువంటిది తప్పనిసరిగా 6 నుండి 9వ తరగతుల వరకు 3 భాషా విద్యా విధానాన్ని పాటించాలి. అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పాటించాలని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సుప్రీంకోర్టు 3 భాషా విద్యా విధానం వల్ల 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతిలో 3 భాషా విద్యా విధానం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుందని, మానసిక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విధానం ఇంతకుముందుకు నేర్చుకున్నటువంటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్థానంలో మరో కొత్త లాంగ్వేజ్ని 9వ తరగతిలో నేర్చుకుంటే మానసిక ఒత్తిడి మరి ఇతరత్ర విద్యా సమస్యలు ఏర్పడతాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఘాటుగా విమర్శించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ 3 భాషా విద్యా విధానం ద్వారా భారతదేశం లోపల ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు మరి విద్యార్థులు మరి ఇన్స్టిట్యూషన్స్ నడిపేటువంటి యాజమాన్యం కూడా తీవ్రంగా ఈ విధానాన్ని వ్యతిరేకించడం, ఆందోళన చెందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ 3 భాషా విద్యా విధానం అనేటువంటిది సిబిఎస్ఈ నవోదయ పాఠశాలలో కేంద్రీయ విద్యాలయాల లోపల తప్పనిసరిగా 6 నుండి 9వ తరగతి వరకు 3 భాషా విద్యా విధానాన్ని పాటించాలి. ఈ 3 భాషా విద్యా విధానంలో R1, R2, R3 అనేటువంటి లాంగ్వేజ్లు ఉంటాయి. R1 లాంగ్వేజ్ అని అంటే తప్పనిసరిగా మన మదర్ టంగ్ ప్రాంతీయ భాష, R2 అంటే హిందీ భాష, R3 అంటే ఇంకొక భారతీయ భాష అనేటువంటిది తప్పనిసరిగా నేర్చుకోవాలి. అంటే ఈ విధానం ద్వారా మన ప్రాంతీయ విద్యతో పాటు భారతదేశం లోపల తప్పనిసరిగా ఇంకొక భాషను నేర్చుకోవాలి. అదేవిధంగా ఇంగ్లీషు ఏళ్ళ తరబడి భారతదేశంలో ఉంది కాబట్టి ఇంగ్లీష్తో పాటు తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి 2 భారతీయ భాషలు నేర్చుకోవాలి. 2 భారతీయ భాషలతో పాటు ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ ఇతర లాంగ్వేజ్ అనేటువంటిది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వెసులుబాటు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ ఈ విధానాన్ని 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే 9వ తరగతి వరకు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో పాస్ కాకపోయినా 10వ తరగతికి అర్హత అనేటువంటిది ఉంటుంది. 10వ తరగతిలో ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఉండదు. 10వ తరగతిలో బోర్డు ఎగ్జామ్లో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో 3వ లాంగ్వేజ్ ఉండదు. కేవలం ఆ లాంగ్వేజ్ అనేటువంటిది ఇంటర్నల్ అసెస్మెంట్ పాస్ అయితే సరిపోతుంది. 10వ తరగతి వచ్చే వరకు ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా 3వ లాంగ్వేజ్ తప్పనిసరిగా పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. బోర్డు ఎగ్జామ్ ఉండదు. ఈ విధానం వల్ల ఇప్పటికే చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఆందోళన చెందడమే కాకుండా ఈ విధానం అనేటువంటి కొత్తదేం కాదు. వివిధ రాష్ట్రాల లోపల అమలు చేసినటువంటి ఈ 3 లాంగ్వేజ్ విద్యా విధానమే తప్ప మరొకటి కొత్తది కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఒత్తిడి కాకుండా పిల్లల మీద లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి అని చెప్పేసి చాలామంది ఈ విధానాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది.
అయితే ఇక్కడ భారతదేశంలో ఒక వింత ఆచారం, వింత సాంప్రదాయం ఉంది. అదేంటంటే భారతదేశం లోపల విద్య నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఈ దేశంలో 3 లాంగ్వేజ్లు నేర్చుకోవాలి. 3 లాంగ్వేజ్లు విధానాన్ని కొఠారి కమిషన్ ద్వారా ఈ భారతదేశంలో అమలు చేస్తున్నారు. ఎందుకు నేర్చుకోవాలి? మాతృభాషలో విద్య పూర్తి స్థాయిలో అందించట్లేదు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో విద్యను పూర్తిగా అందించట్లేదు. భారతదేశంలో ఇతర లాంగ్వేజ్లో కూడా మరి ఈ విద్య పూర్తిగా లేనప్పుడు మరి ఈ 3 లాంగ్వేజ్ విద్యా విధానానికి ఉన్నటువంటి సంబంధం ఏంది, ఎందుకు నేర్చుకోవాలనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. విద్యా వ్యవస్థ లోపల కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటిది శుద్ధ తప్పు. ఈ దేశం లోపల విద్యా విధానం అనేటువంటి ఒకే భాష విద్యా విధానం ఉంటే మంచిది. ఒకే భాష లోపల బోధన భాష అనేటువంటిది ఉండాలి. ఒక మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ద్విభాష విద్యా విధానం అనేటువంటిది సరైనది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి నియమము 3 భాషా విద్యా విధానం కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోకి తీసుకొచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వెనుక ముస్లిం మత పెద్దలు ఉండి ఈ విధానాన్ని తీసుకొచ్చినటువంటిగా మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ దేశం లోపల తప్పనిసరిగా ఉర్దూ నేర్చుకోవాలి. ఉర్దూ మీడియం స్కూల్స్ వాళ్ళకి 3 భాషా విద్యా విధానం సరైనదే అవుతుంది. ద్విభాషా విద్యా విధానం ద్వారా ఉర్దూ అనేటువంటి వాడుక భాషగా ఉండదు. ఈ దేశంలో ఉర్దూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశం చేతనే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని 1968లో 3 భాషా విద్యా విధానాన్ని ఈ దేశం లోపల అమలు చేయడం జరిగింది. ఇది 100% తప్పు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేటువంటి విధానాన్ని అందరూ వ్యతిరేకించాలి. తమిళనాడులో ఏ విధంగా అయితే ద్విభాషా విద్యా విధానం ఉందో అదేవిధంగా ద్విభాషా విద్యా విధానం మాత్రమే ఈ దేశం మొత్తం ఉండాలి. కానీ ఇలాంటి తప్పుడు విధానాలు పిల్లల యొక్క మానసిక స్థితిని మరి నాశనం చేసేటువంటిది, ఒత్తిడికి గురి చేసేటువంటి విధానాలు ఉండకూడదు. లాంగ్వేజ్ 3 సబ్జెక్టులే నేర్చుకుంటే మరి మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇతరత్ర ఉన్నటువంటి అంశాల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి లాంగ్వేజ్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా మరి విద్యా బోధన లోపల పర్యావరణానికి సంబంధించినటువంటి సబ్జెక్టు కావచ్చు, సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్టు కావచ్చు, కంప్యూటర్ సబ్జెక్ట్ అనేటువంటి 3 తప్పనిసరిగా ఏదో ఒక సబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలి. కానీ ఈ 3 లాంగ్వేజ్ విద్యా విధానం వల్ల పిల్లల పైన ఉండేటువంటి అధిక ఒత్తిడిని తొలగించి మరి పిల్లలను సంపూర్ణమైనటువంటి మరి వికాసవంతులుగా తెలివైనటువంటి వాళ్ళుగా తీర్చిదిద్దడం కోసం సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ను తీసుకురావడం కానీ, కంప్యూటర్ విద్యను ఒక సబ్జెక్ట్గా తీసుకురావడం కానీ, పర్యావరణ విద్యను ఒక సబ్జెక్ట్గా తీసుకొస్తే మంచి ఉంటుంది తప్ప ఈ 3 లాంగ్వేజ్ విద్యా విధానం వల్ల ఒరిగేది ఏమి లేదు. భారతీయ భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే వచ్చేటువంటి లాభం లేదు, నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి ప్రాంతీయ భాష ఒక భాష ఉండి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటి ఇంగ్లీష్లో బోధన భాషగా మొత్తం విద్యా విధానం అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఇదే సరైనటువంటి విద్యా విధానం తప్ప నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఈ దేశం లోపల 3 భాషల విద్యా విధానం అనేటువంటిది మరి ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాల మీద, రాష్ట్ర విద్యా వ్యవస్థల మీద మరి బలవంతంగా భారతీయ భాష అని చెప్పేసి హిందీని, ఉర్దూని రుద్దడం అనేటువంటిది ప్రయత్నం చేస్తుంది. దీని వెనుక ముస్లిం మత పెద్దలు, ముస్లిం యొక్క మతాలకు సంబంధించిన ఆచారాన్ని పాటించేటువంటి మరి కొంత వర్గమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ దీన్ని తిప్పికొట్టాలి. ఈ ఎత్తుగడ్డలను నాశనం చేసినట్లయితేనే ఈ దేశం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ దేశం లోపల సంపూర్ణమైనటువంటి వికాసం చెందే, మరి మెరుగైనటువంటి ఉద్యోగాలు సంపాదించే, మరి నాణ్యమైనటువంటి విజ్ఞానాన్ని పొందేటువంటి ఒక విద్యా వ్యవస్థ అనేటువంటిది అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ కుట్రలను పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉర్దూ అవసరం లేదు, హిందీ అవసరం లేదు, ఇతర భారతీయ భాషలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ప్రాంతీయ భాష అనేటువంటిది తప్పనిసరిగా నేర్చుకొని మొత్తం ఇంగ్లీష్ మాధ్యమంగా, ఇంగ్లీష్ మీడియంగా విద్యా విధానం అనేటువంటి దేశంలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి భావిస్తూ ముగిస్తుంది.